అయిపోయింది ఇంకా ఏం లేదు. ఇది లాస్ట్ స్టేజ్. పులుసు పురుగు ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకా ఉంది యాక్టివ్ స్టేజ్లో ఉంది. ఇదో కాదు సార్, ఇది కంటికి కనపడలేదు సార్. ఇది మొత్తం పులుసు పురిగే. నీకు కమాఫ్లేజ్ చూపిస్తుంది. కమాఫ్లేజ్ అంటే ఈ బెరడు ఏ షేప్లో ఉంటుందో, ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి మారిపోతుంది. అదే జరుగుతాండేది. అదే సేమ్ నాకు ఏ కంప్లైంట్ లేదు. అదే మెయిన్ జరుగుతాండేది ఇప్పుడు. అందులో సార్ ఎట్లా అనుకుంటాను, ఇది 1 monthలో తిప్పేసింది అన్న. 1 month కాదు, 1 week చాలు. 1 weekలోనే కరెక్ట్, 1 weekలోనే విపరీతంగా వచ్చేస్తుంది. చూడు మొత్తం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కనుక్కొని ట్రీట్మెంట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను రాస్తాను, నీటికి రాస్తా అంట. మిగతా చెట్లు అన్నిటికి చేయించు. బ్రష్ తీసుకొని కానీ, స్పాంజ్ తీసుకొని కానీ దీనంతా బాగా ఇట్లా పట్టించాల. క్లోరోఫైరిఫాస్, బ్లైటాక్స్, వేప నూనె, షాంపూ అట్లా అన్ని కలిపి ఊరికి స్ప్రే చేసుకుంటా పోతే కష్టం. మనం రుద్దడం వల్ల ఒక లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్ ఏర్పడడం వల్ల బ్రీతింగ్ అడగ మొత్తం చనిపోతాయి. ఒక్క ట్రీట్మెంట్ కి నయం కాదు. 3 స్టెప్పులు ఉంటాయి. డే 1 మొదటి రోజు మొత్తం పాజ్ చేసుకుని మందు వేసుకోవడము, 2వ రోజు రుద్దుకోవడము, 3వ రోజు స్ప్రేయింగ్, అట్లా ఒక 2-3 పద్ధతులు అన్ని ఫాలో అయితే మెల్లగా నీట్గా అన్ని కంట్రోల్కి వస్తాయి. ఇప్పుడే సౌండ్ తేడా వస్తుంది. బిండ్ అయిపోయింది సార్. ఇది అయిపోయింది, ఏం లేదు చూడు. లొట్ట